కూర్చో. మనం పల్లె నుంచి వచ్చినామని వీళ్ళకి తెలియకూడదు. అవునులే, వీళ్ళకి తెలిస్తే మనల్ని మోసం చేసేస్తారు. కంట్రీలో ఉన్నావు బేటా. సరేలే, ఇప్పుడు ఏం తిన్నామో చెప్పులే. పల్లెల్లో తొడకెట్టివి ఇక్కడ తొడకవులే. ఇక్కడ వేరే పేర్లు ఉంటాయి, ఆ పేర్లతోనే చెప్పాలా. సరే అయితే చెప్పు, పిలువు. హలో, ఎక్స్క్యూజ్ మీ. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఇదేం వంట పేర్రా, అర్థమే కావడం లేదు. నువ్వు కొన్నా ఉండలే, అది వంట పేరు కాదు. మా ఏమేమి ఉన్నాయి మా స్పెషల్? Yes sir, we have pepper, salt, cheese, combination of chascamas, brownie cake with chocolate bomb. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఏంట్రా ఇవి ఒక్కటి కూడా అర్థం కావడం లేదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సరేలే ఓయ్, నువ్వు కమ్నా ఉందని చెప్తా. సరేలే, ఫస్ట్ లో చెప్పినావా అతేత. ఓకే సార్, గివ్ మీ 2 minutes. ఏం ఆర్డర్ చేసినావురా? ఏం చేద్దామంటావు మరి? ఏదో ఒకట్లే, పేరు పెద్దకుంది, బాగుంటుంది. ఎంజాయ్ యువర్ ఫుడ్ సార్. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఏంట్రా అంతా పేరు చెప్పి కుక్క బిస్కెట్లు ఇచ్చింది? ఎంత అమ్మా ఇది? జస్ట్ 350 రూపీస్ సార్, వితౌట్ జిఎస్టీ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏంట్రా ఇదండి కుక్క బిస్కెట్ అంత డబ్బులరా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. గమ్మునే బాబాయ్ హోటల్కి వెళ్దామంటే పెద్ద హోటల్ పిలుచుకొని కుదరా? ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. నువ్వే ఈ కుక్క బిస్కెట్లు తిని డబ్బు కట్టుకో. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి?